Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 90000 ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు బంగారం ధరల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 28న అమెరికా ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి విలువ సుమారు 9% పైగా పతనం కావడం గమనార్హం. రెండు దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగియడంతో మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరికొంతకాలం తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇస్లామాబాద్ వేదికగా శనివారం ఏప్రిల్ 11న జరిగిన ఈ శాంతి చర్చలు సుమారు 21 గంటల పాటు సుదీర్ఘంగా సాగాయి. యుద్ధ విరమణ కోసం అమెరికా, ఇరాన్ ప్రతినిధులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. అమెరికా వైపు నుండి వస్తున్న విపరీతమైన డిమాండ్ల వల్లే ఈ చర్చలు విఫలమయ్యాయని ఇరాన్ ఉన్నతాధికారులు ఆరోపిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ విపణిలో అనిశ్చితి నెలకొంది. ఈ ప్రభావం నేరుగా లోహాల మార్కెట్ మీద పడే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ఈ చర్చల అనంతరం మాట్లాడుతూ తాము ఒక సాధారణ ప్రతిపాదనను ఇరాన్ ముందుంచామని, అది తమ చివరి అలాగే అత్యుత్తమ ఆఫర్ అని స్పష్టం చేశారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదులుకోవడానికి నిరాకరించడమే ఈ చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. దీనివల్ల మధ్యప్రాచ్య దేశాల ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పరిణామాలు ముడి చమురు ధరలు పెరగడానికి కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ గుప్తా అభిప్రాయం ప్రకారం భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరిగే బంగారం ధరలు భారీ గ్యాప్ డౌన్తో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకవైపు యుద్ధ భయాలు, మరోవైపు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానాలు పసిడి ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించవచ్చు. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నిరుద్యోగిత, జీడీపీ గణాంకాలు ఆశాజనకంగా లేకపోవడం బంగారం ధరలకు కొంత ఊతాన్నిస్తోంది. బలహీనమైన ఆర్థిక గణాంకాలు ధరలు మరీ భారీగా పడిపోకుండా అడ్డుకుంటాయి. సమీప కాలంలో బంగారం ధరలు ఒక ఔన్స్ $4,650 నుండి $4,800 మధ్య ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ కొంత జాగ్రత్తగా ఉంది. ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ మాట్లాడుతూ మార్కెట్ ప్రస్తుతం ఒక స్థిరీకరణ దశలోకి ప్రవేశించిందని తెలిపారు. గత నెలలో భారీ పతనం తర్వాత బంగారం నెమ్మదిగా కోలుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం $4,750 నుండి $4,800 శ్రేణిలో పసిడి పయనిస్తోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో అస్థిరత ఇంకా కొనసాగే అవకాశం ఉందని వివరించారు. సాంకేతికంగా చూస్తే బంగారం ధరలకు $4,650 నుండి $4,600 మధ్య బలమైన మద్దతు కనిపిస్తోంది. ఈ ధరలు ఈ స్థాయి కంటే దిగువకు పడిపోయేంత కాలం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ డాలర్ల మద్దతు స్థాయిని కోల్పోతే ధరలు $4,400 నుండి $4,300 వరకు పడిపోయే ప్రమాదం ఉంది. ఆ సమయంలో కొనుగోలుదారులు మళ్లీ ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి మీద పెట్టుబడి పెట్టేవారు ఆచితూచి అడిగేయాలి. యుద్ధ మేఘాలకు అమ్ముకుంటున్న వేళ మార్కెట్ ఎటువైపు తిరుగుతుందో చెప్పడం కష్టం. శాంతి చర్చలు మళ్లీ మొదలయ్యే వరకు లేదా యుద్ధం ఒక కొలిక్కి వచ్చే వరకు బంగారం ధరల్లో ఈ ఊగిసలాట తప్పదు. ఏదైనా సానుకూల వార్త వస్తే తప్ప పసిడి మళ్లీ కొత్త రికార్డును సృష్టించడం కష్టంగానే కనిపిస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండి సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది.